మీకు అసలు ఈ వీళ్ళు ఎలా వచ్చారు, ఈ కస్టమర్స్ యూఎస్ నుంచి యూకే నుంచి? ఇంత చెప్పాను కదండి, 80% రిఫరెన్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏనండి, 80%. సో ఆ తర్వాత ఇప్పుడు క్లయింట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ ఏంటంటే నా క్లయింట్స్ అంటే నాతో చూపించుకున్న వాళ్ళ రిజల్ట్ వాళ్ళ రిలేషన్స్ అలానే తప్ప ఇక నేను పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ ఇక్కడ వరకు ఎవ్వరు నాకు ఒకరు కూడా లేరండి. యాక్యురసీ ఎంతవరకు ఉంటుంది గురూజీ మీరు చెప్పే వాస్తుశాస్త్రం? నేనైతే చెప్తానండి 90%. అంటే 90% అక్యురసీ అని చెప్పొద్దు కూడా, ఎందుకంటే 100% అన్న వర్డే రాంగ్ అండి. 60% కనుక మనం ఇవ్వగలిగితే రిజల్ట్ వాస్తు వల్ల 60% ఇస్తే అది 100% అంట. నేను 60% అన్నను అంటేనే మీకు 100% లాగా ఉంటుంది. ఎందుకంటే నేచర్ తోటి మనం చెప్తున్నప్పుడు, నేచర్ తోటి చేసినప్పుడు 100% అంటానికి లేదండి. ఇంకొకటి ఏంటంటే ఎవరం కూడా అది ఎక్కడైనా 100% వాస్తుకు చేయడం చాలా కష్టం. ఎందుకు అంటే ఉన్నటువంటి దారి కానీ లేకుంటే వీధులు కానీ ఇప్పుడు లేవండి. మనం అనుకున్నట్టు వీధి అంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఉంది. కొన్ని సందర్భాలలో మన ఆయం కూడా వేయడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్న స్థలం ఇస్తున్నారు. రీసెంట్గా నేను నిన్నగాక మన బోయిన్పల్లిలో నాకు ఇచ్చింది 46/24. అందులో నాకు అన్నీ కావాలి, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, డూప్లెక్స్లు ఎన్నో కావాలి. నేను ఇంకొకటి వింత ఏంటంటే రహమత్లార్లో 31/31లో కట్టాం. సో ఇవన్నీ ఒక దగ్గర 20/20 కూడా ఉంటుంది ఇల్లు. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవాళ ఆధునికంగా అన్నీ కావాలి. మన బెడ్రూమ్స్లో పెద్ద సైజు కావాలి. ఇవాళ సోఫా సైజే 4 ఫీట్లు ఉంటుందండి. పాత రోజులలో 18 ఇంచులు ఉండేది. కాబట్టి ఇవన్నిటికీ అనుకూలంగా మనం దాన్ని డిజైన్ చేయాలి. అండ్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ అండి ఇది. సో కాబట్టి నేనేమంటానంటే వాస్తు ఎంత గొప్ప ఉంటుందంటే మీరు ప్రాపర్ ప్లేస్ చేస్తే స్పేస్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది, ప్లస్ మీకు దిశ ప్రాపర్గా ఉన్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఉండదు. లైఫ్లో డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి వాస్తుని ఫాలో కావని చెప్తాను.